తాజా అంశం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్న మైనింగ్ జీడీఎంఎస్ శివశంకర్ ను సిబిఐ అధికారులు బలపండి పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, మైనింగ్ జీడీఎంఎస్ శివశంకర్ ను సిబిఐ అధికారులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? వివరాలేంటి? పవన్, ప్రకాశం జిల్లా చేమకుర్తి పరిధిలోని ఈ గ్రానైట్స్ వ్యాపారుల నుంచి అయితే మాత్రం డీడీఎంఎస్ శివశంకర్ అయితే మాత్రం లంచాలు వసూలు చేస్తూ నిన్న రాత్రి అయితే మాత్రం ఒంగోలులోని ఓ రెస్టారెంట్ లో మొత్తం సెటిల్మెంట్ చేసుకోవడానికి అయితే చూశారు. అయితే గతం నుంచి కూడా తన పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ శివశంకర్ పైన సిబిఐ కావచ్చు, ఏసీబీ ఈ రెండు బృందాల దర్యాప్తు సంస్థలు అయితే మాత్రం అతనిపై నిఘా ఉంచినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే రాత్రి జరిగినటువంటి ఓ రెస్టారెంట్ లో వీరు గ్రానైట్స్ వ్యాపారులు అలాగే ఈ శివశంకర్ ఇద్దరు కూడా ఓ రెస్టారెంట్ లో ఒక గదిని అద్దెకి తీసుకుని అక్కడైతే మాత్రం కొంత చర్చలు చేసినట్లు కూడా చెబుతున్నారు. ఆ క్రమంలోనే సిబిఐ అధికారులు అప్పటి నుంచి అతనిపై నిఘా ఉంచారు కాబట్టి పక్కా సమాచారంతో అయితే మాత్రం అతను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని చేమకుర్తి, బల్లుకుర్వ ప్రాంతాల్లో ఎక్కువగా గ్రానైట్స్ క్వారీలు ఉంటాయి. వాటిని అయితే మాత్రం శివశంకర్ తనిఖీలు చేసి నిన్న బల్కురో గ్రానైట్ క్వారీలో తనిఖీ చేశారు. ఈ రోజు అయితే మాత్రం చేమకుర్తిలోని పలు క్వారీల్లో గ్రానైట్ క్వారీలు అయితే తనిఖీలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కొంతమంది కార్మికులు ప్రమాదశాత్తు మరణించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలో తీసుకుని ఈయన అయితే మాత్రం శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం క్వారీలకు సంబంధించి యజమానులను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అవన్నీ మాఫీ చేయడానికి అలాగే ఎలాంటి ఫైన్లు వేయకుండా ఉండడానికి అయితే మాత్రం క్వారీలకు సంబంధించిన యజమానులు ఆయనకి లంచాల రూపంలో డబ్బులు ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే గ్రానైట్ యజమానులంతా కూడా ఒక బృందంగా ఏర్పడి వారు కొంత అమౌంట్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం 2 లక్షల రూపాయలనైతే మాత్రం ఆయనకి ఇస్తున్న సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. శివశంకర్ ఇలాంటి అభియోగాలు గతం నుంచి ఉన్నాయి కాబట్టి అతన్ని సిబిఐ అలాగే ఏసీబీ అధికారులు అయితే మాత్రం అతనిపైన నిఘా ఉంచిన నేపథ్యంలోనే రాత్రి అయితే మాత్రం ఆయనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే వీరందరినీ కూడా శివశంకర్ తో పాటు క్వారీ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మాత్రం విజయవాడ తరలించినట్లు కూడా తెలుస్తుంది. పవన్, ధన్యవాదాలు రామకృష్ణ.